రాష్ట్రంలో దుర్మార్గ రాక్షస పాలన నుంచి విముక్తి పొంది ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ప్రజలకు సుపరిపాలన మొదలై ఏడాది పూర్తయిందని ఆంధ్ర రాష్ట్రంలో నరకాసురుని వధ జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ సంక్రాంతి దీపావళి కలబోసిన వేడుకలు జరుపుకుంటున్నారని ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు తెలిపారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగించిన వైసీపీ మోకలను రాష్ట్ర ప్రజలు తరిమేసి ఏడాది పూర్తి కావడంతో పాటు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సుపరిపాలన మొదలై ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఏలూరు జనసేన పార్టీ కార్యాలయంలో టపాసులు కాల్చి దీపావళి సంబరాలు జరుపుకున్నారు. బుధవారం ఉదయం నిర్వహించిన ముగ్గుల పోటీల్లో మహిళలు వేసిన ముగ్గులను ఆయన పరిశీలించారు. రాష్ట్రాభివృద్ధి ఎన్డీఏ కూటమి ఐక్యమత్యం తెలిసే విధంగా ముగ్గులు వేసిన మహిళలను అభినందించారు. సుపరిపాలన మొదలై ఏడాది పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రజానికానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి, కూటమి పార్టీల నాయకులకు ముందుగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో సుపరిపాలన మొదలై ఏడాది పూర్తయిన సందర్భంగా ముందుగా ప్రజానికానికి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలు గంజాయి, డ్రగ్స్, వంచన, దగా చేసే పాలన నుంచి విముక్తి పొందారని అన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలో దేశంలో, రాష్ట్రంలో సుపరిపాలన అందడంతో ప్రజలందరూ ఆనందంతో ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ సిరిపల్లి శివరామకృష్ణ ప్రసాద్, జనసేన నాయకులు నారా శేషు, నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీనరేష్, జిల్లా కార్యదర్శి కస్తూరి సాయి తేజస్విని, జిల్లా సంయుక్త కార్యదర్శి ఓబుల్శెట్టి శ్రవణ్ కుమార్ గుప్తా మరియు భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు. ఈరోజు చేస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీని ఇంటికి పంపిస్తూ ఈ రాష్ట్రానికి ఒక పీడ విరగడయిందని చెప్పేసి ఆ రోజున ఒక సంకేతం ఇచ్చి రాష్ట్ర ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వానికి 164 సీట్లను ఇచ్చి మరి మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి, దుర్మార్గులకి ఈ రాష్ట్రంలో స్థానం లేదు, లూటీకోర్లకి, దోపిడీదారులకి ఈ రాష్ట్రంలో స్థానం లేదు అని గట్టిగా గుణపాఠం చెప్పి మరి వైఎస్ఆర్సీపీని ఇంటికి పంపించినటువంటి రోజు ఈరోజు. దాంట్లో భాగంగానే ఈ రోజున జనసేన పార్టీ అధినేత మా ప్రీతమ డిప్యూటీ ముఖ్యమంత్రి గారు మరి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కూటమి నాయకులు, మరి ముఖ్యంగా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు మరి ఈ రోజున ఈ రాష్ట్రానికి పట్టినటువంటి పీడ వదిలింది. మరి ఉదయం సంకురాత్రిని తలపించే విధంగా ముగ్గులతో అలంకరించి సాయంత్రం మరి నరకాసురుడిని పంపించినటువంటి టైంగా తీసుకొని దీపాలు వెలిగించి టపాకాయలు పేల్చాలి, ఈ యొక్క నరకాసురుడు ఈ రాష్ట్రాన్ని వదిలి వెళ్ళినటువంటి రోజని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈ రోజున ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయం దగ్గర ఈ కార్యక్రమాన్ని మరి ఘనంగా వీర మహిళలు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. మరి ఈ రోజునే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిపోటు అనేటువంటి ఒక నామకరణాన్ని కలిసి నిరసన కార్యక్రమాలని మరి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు తలపెట్టారు. అంటే ఎన్నిపోటు అంటే ఎవరు పొడిచారు? మరి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు, ప్రజలు ఎన్నిపోటు పొడిచారని అంటాం ఎంతవరకు ఇది సబబు? ప్రజలు వారి ఇష్టం వచ్చినటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకునేటువంటి స్వేచ్ఛ ప్రజలకు ఉంది. మరి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని ఎన్నిపోటుగా, ప్రజల్లే ఎన్నిపోటుదారులుగా ఈరోజు చిత్రీకరించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో తిరిగేటువంటి అర్హత జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఈ రాష్ట్రంలో ఈ రోజున సుస్థిరమైనటువంటి పరిపాలన కొనసాగుతూ ఉంది. డబుల్ ఇంజిన్ సర్కారులో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమం, అభివృద్ధి, ఉపాధి నెలకొల్పే దిశగా ఇండస్ట్రీ తీసుకురావటం కానీ, రాజధాని నిర్మాణంలో కానీ, జీవనాడి అయినటువంటి పోలవరం నిర్మాణంలో కానీ, అతి వేగంగా మౌలిక వసతుల కల్పనలో కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అన్ని వైపులుగా మరి ప్రయాణం చేస్తున్నటువంటి తరుణంలో ఈ రోజున రాష్ట్రంలో అల్లకులాలు సృష్టించడానికి జగన్మోహన్ రెడ్డి కుట్రలు పన్ని మరి ఈ రోజున అనేకమైనటువంటి కుట్రపూరితమైన ఆలోచనతోనే ఈ రోజున ప్రజలను ఎన్నిపోటుదారులుగా చిత్రీకరించినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డికి మిగిలిద్దని చెప్పి తెలియజేస్తూ, ఇక ముందు ఆయన తన బుద్ధిని మార్చుకొని ప్రజల పక్షాన మాట్లాడాలని చెప్పేసి హెచ్చరిస్తామని.